హాయ్. సో వెరీ గుడ్ ఈవినింగ్. గ్రూప్ 2కి సంబంధించినటువంటి బుక్స్ చెప్తున్నా కదా. 2 పేపర్లు నిన్న 300 మార్కుల సంబంధించినటువంటి అన్నీ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ 2లో పేపర్ 2 ఉంటుంది, 150 మార్కులు. ఈ 150 మార్కులలో మెయిన్గా మీకు పాలిటీ ఒకటి ఉంటుంది, సోషియాలజీ ఒకటి ఉంటుంది, హిస్టరీ ఒకటి ఉంటుంది. హిస్టరీలో తెలంగాణ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది, యాన్షియంట్ మెడైవల్ కూడా ఉంటుంది. సో మెయిన్గా మొన్న మీరు గ్రూప్ 2 PYQ బిట్స్ తీసుకోండి. అంటే మొన్న ఏదైతే జరిగిందో గ్రూప్ 2 ఆ PYQ బిట్లు చూసినట్టయితే మీకు కళ్ళు చెదిరిపోతాయి. ఎందుకంటే నేషనల్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి బుక్ అవైనా యాన్షియంట్ మెడైవల్కి సంబంధించినటువంటి హిస్టరీ అయినా చాలా టఫెస్ట్ పడ్డాయి. అర్థమైందా? కొన్ని బుక్స్ అసలు రిఫరెన్స్ బుక్స్లో ఇవి పనికొస్తాయా, అసలు ఇవి ఉన్నాయా అన్న స్టేజ్ దాకా కూడా వెళ్ళినాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మీరు సెకండ్ పేపర్లో ఫస్ట్ పాలిటీ ఉంటుంది. పాలిటీ వచ్చేసి మీకు లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంది. లక్ష్మీకాంత్ బుక్తో పాటు NCERTలో క్లాస్ 11 బుక్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఎట్ ఏ గ్లాన్స్ అని సంథింగ్ ఉంటుంది. ఆ బుక్ తీసుకోండి, 2 మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? పాలిటీ వచ్చేసి లక్ష్మీకాంత్. దీనికి సంబంధించిన PYQ బిట్లు తీసుకోండి. 2016 పేపర్ తీసుకోండి, 2024 పేపర్ చూసుకోండి. PYQ బిట్లు అన్నీ ఒక దగ్గర చూసుకోండి, ఏ టాపిక్ నుంచి ఎట్లా అడిగిరని. 2016 పేపర్ ఏమో డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి, 2024 పేపర్ ఏమో ఇండైరెక్ట్, అంటే 4 చాయిస్లు ఇవ్వడం, 1, 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 2 and 4 ఓన్లీ, అట్లా ఇటు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. సో మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే 2024 పేపర్ ఎట్లుందో అట్లనే ప్రిపేర్ కావాలి. పాలిటీ బుక్ కూడా ఒకసారి 2 సార్లు చదవగానే మీకు 50 మార్కులు వస్తాయి అనుకోవడం కూడా మూర్ఖత్వం. ఎందుకంటే మీరు లిటరల్గా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బాడీ ఉంటుంది, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ ఉంటుంది. ఒకరు రాష్ట్రపతి పదవి కాలం అడుగుతారు, గవర్నమెంట్ పదవి కాలం అడుగుతారు, లోక్సభ ఎప్పుడు రద్దు అవుతుందని అంటారు. ఇవన్నీ ఏంటంటే ట్విస్ట్ చేసేసి మార్చేస్తారు. ఇప్పుడు 4 ఇట్లలో మీరు 4 ఆప్షన్లు తెలుస్తేనే మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. 2016 గ్రూప్ 2లో అట్లా లేకుండే. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ సోషియాలజీ ఉంటుంది. సోషియాలజీలో తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. ఓకేనా? తెలుగు అకాడమీ బుక్, సోషియాలజీ బుక్ ఉంటుంది. దాంతోపాటు మేజర్ శ్రీనివాస్ బుక్ అవైలబుల్ ఉంటుంది, తీసుకుంటే ఆ 2 తీసుకోండి. లేదంటే మీ దగ్గర ఏదైనా సోషియాలజీ బుక్ ఉంటే దాంతోపాటు మీరు తెలుగు అకాడమీ మ్యాండేటరీగా వాడండి. ఈ 2 అయిపోయినాయా? సోషియాలజీ అయిపోయింది, ఇది అయిపోయింది. సోషియాలజీలో ఇప్పుడు జోగిని అని ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, సోషల్ ఇష్యూస్, అవి కూడా ఉంటాయి. వెట్టి చాకిరి, తెలంగాణలో అస్పృశ్యత, ఇవన్నీ ఉన్నాయి కదా, అంటరానితనం, వీటికి సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి, రిపీట్ అవుతాయి. భాగ్యారెడ్డి వర్మది కూడా. సో అవి చూసుకోండి, కొన్ని మెయిన్ టాపిక్స్. వాటికి సంబంధించిన కూడా PYQ బిట్లు ఉంటాయి, 2016లో ఉంటాయి, 24 ఉంటాయి. ఆ 2 తీసుకోండి. ఏ అయితే థీమ్స్ ఎక్కడెక్కడి నుంచి అడుగుతారో అది చూసుకోండి. మీకు PYQ బిట్లు ఎందుకు యూజ్ అవుతాయి అంటే, చెప్పినా కదా, థీమ్స్ ఉంటాయి. థీమ్స్ అంటే ఇప్పుడు పార్లమెంట్ ఉందనుకోండి, పాలిటీలో ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. కానీ 2016 పేపర్లో మీరు డైరెక్ట్ చేయొచ్చు, 2024లో 4 ఆప్షన్ తెలుస్తేనే చేయొచ్చు. సో అది కాంప్లికేట్, అంటే ఒక టాపిక్ కాంప్లికేటెడ్గా అడుగుతారు. సో థీమ్ అనేది సేమ్. అర్థమైందా? అది. నెక్స్ట్ పాలిటీ, లక్ష్మీకాంత్ ఈ బుక్స్. నెక్స్ట్ సోషియాలజీ అయిపోయింది కదా. ఇంకోటి హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీ ఉన్నాయి కదా. ఈ హిస్టరీ ఈజ్ ద టఫెస్ట్ మొన్న గ్రూప్ 2లో. యాక్చువల్లీ నేషనల్ హిస్టరీ అయితే చాలా ఎక్కడెక్కడి నుంచో అడిగిండు. సో UPSC వాళ్ళకి ఎవరైతే స్పెక్ట్రమ్ బుక్స్ ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి. యాన్షియంట్కి మెడైవల్కి 2 బుక్స్ ఉంటాయి. ఒకటి RS శర్మది, ఒకటి మెడైవల్కి వచ్చేసి మనకు సతీష్ చంద్రది ఒకటి ఉంటుంది. ఈ 2 బుక్స్ చదవండి. అలాగే తెలుగు అకాడమీలో బుక్స్ ఉంటాయి కొన్ని, అవి ఉంటే చూసుకోండి. లేదంటే మీకు BR అంబేద్కర్ గారిది యూనివర్సిటీ బుక్స్ ఉంటాయి కదా, BAవి, అందులో కూడా మీకు మోడర్న్ హిస్టరీ బాగుంది. ఓకేనా? తెలంగాణ మూమెంట్ ఆ బుక్స్ కూడా ఉంటాయి. ఎవరైతే మీ దగ్గర పాత బుక్స్ ఉన్నాయో వాటికి రిఫరల్గా ఒక బుక్ పెట్టుకోండి. మీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉందనుకోండి, దానికి రిఫరల్గా ఇంకొక బుక్ పెట్టుకోండి, తెలుగు అకాడమీది. అట్లా మ్యాచ్ చేసుకుంటూ చదవండి. ఒకటే బుక్లోకి వెళ్ళి అన్ని క్వశ్చన్లు మాత్రం రావు. ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు. మూడు చెప్పిన ఈరోజు. ఒకటి లక్ష్మీకాంత్ బుక్, ఒకటి కాన్స్టిట్యూషన్ ఎట్ ఏ గ్లాన్స్ ఒకటి. ఇదేమో దీనికి సంబంధించిందంటే పాలిటిక్స్ సంబంధించి 50 మార్కులు. సోషియాలజీ బుక్ మేజర్ శ్రీనివాస్ బుక్ ఒకటి, తెలుగు అకాడమీ బుక్ ఒకటి. ఓకేనా? మీ దగ్గర మేజర్ శ్రీనివాస్ బదులు ఇంకో బుక్ ఉంటే అదే వాడండి. ఇప్పుడు నేను దాని బుక్ మారమని కూడా చెప్పట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హిస్టరీకి సంబంధించిన ఈ 3. తెలంగాణ హిస్టరీకి అశోక్ సార్ బుక్ ఉంటుంది. ఓకేనా? అశోక్ సార్ బుక్ చాలా బాగుంది. మీ దగ్గర జీనియస్ ఆన్లైన్ లాంటి బుక్స్ ఉంటే కూడా అవి కంటిన్యూ చేయండి. తెలుగు అకాడమీ బుక్ మాత్రం పక్కా పెట్టుకోండి. తెలుగు అకాడమీ బుక్ మీకు ఎందుకు పెట్టుకోవాలంటే, ఏ టాపిక్ కొన్ని బుక్స్లలో కొన్ని అనవసరమైన మ్యాటర్ కూడా ఉంటుంది, కొన్ని బుక్స్లలో టేబుల్స్ పరంగా ఉంటాయి. సో మీకు ఏదైతే బాగుందో ఇందులో రిఫర్ చేసుకుంటూ చదివితే మీకు ఎక్కడైతే ల్యూసిడ్ లాంగ్వేజ్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఉన్నదో మీకు ఎక్కువ తొందరగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో అట్లా అన్నమాట. అందుకే 2 బుక్స్ ఫాలో కావాలని చెప్తుంటాను.
సో ఇది పేపర్ 1, 2, 3 పేపర్ 2, 3, 4 మొత్తం కలిపి 450 మార్కులకు మీకు బుక్స్ అన్నీ చెప్పేసిన. పేపర్ 1 ఉంది. పేపర్ 1 ఈజ్ చాలా అంశాలు కలగలిపి ఉంటాయి అందులో. అవి 1 by 1 చెప్తా, ఎందుకంటే అవి దానికి నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించిన బుక్స్ కంబైన్డ్ ఉంటాయి. జాగ్రఫీ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, బేసిక్ ఇంగ్లీష్ అయినా, ఆర్థమెటిక్ అయినా, ఇవి కొన్ని పేపర్ 1లో ఉంటాయి. అవి కూడా ఇంకో రోజు డిస్కస్ చేస్తా. బట్ ఇవి అయితే మెయిన్, ఇవి తీసుకోండి ఫస్ట్. ఓకే, ఇవి మీరు గట్టిగా ప్రిపేర్ అయితే 450కి 350 మార్కులు అంటే మీరు చేయగలిగే విధంగా ఉంటాయి. మీరు అన్నీ చేస్తారని నేను చెప్పను, ఆబ్వియస్లీ అట్లా ఉంటుంది అన్నమాట పేపర్. ఓకేనా, మీరు ఇవి థరోగా ఉండాలి. ప్రాక్టీస్ మార్క్ టెస్ట్లు చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఓకేనా, మీకు మంచి యాప్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ లాంటి యాప్స్ ఉంటాయి. 300, 400 ఇస్తే వాడు మీరు ఏదైనా చాప్టర్ అయిపోయినా ఆ చాప్టర్ కింద బిట్స్ ఉంటాయి, అందులో పెట్టుకుంటూ ఉండండి. రోజుకో 20 బిట్లు వేసారు అనుకోండి ఒక టాపిక్ నుంచి, మీకు మోర్ దెన్ ఎనఫ్ మంచిగా గుర్తుకుంటుంది. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. సో రీడ్ రివైజ్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి స్టడీస్. ఓకే, మీకు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చేసుకోండి. 2-3 గంటలు దొరికినా కూడా ఈ విధంగా ఈ మూడు అంశాల మీద కేటాయించండి టైం. ఎందుకంటే పేపర్ 1 మీద మీరు ఎంత ఒక 10 బుక్స్ ఫాలో అయితే ఎంత వస్తుందో, మీరు ఈ 3 పేపర్లు చదివితేనే అంత వస్తుంది. ఎకనామీ, తెలంగాణ మూమెంట్ అనేది గేమ్ చేంజింగ్. ఓకే, రెండిట్లలో 100 వచ్చిన వాళ్ళకి ఇక అది ముందు లిస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అదనమాట. విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.